హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. శ్రిత పాట విన్నారు కదా, ఎలాగుంది అన్నది మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సరే, నేను మా ఇన్లాస్ ఆస్ట్రేలియాకి వచ్చారు అని చెప్పాను కదా. మా ఇన్లాస్తో పాటు మేము కూడా ఆస్ట్రేలియాలో మెల్బర్న్ చుట్టుపక్కల కొత్త కొత్త ప్లేసెస్ చూడటము, కొత్త ప్లేసెస్కి వెళ్ళటము ఇవన్నీ అయితే స్టార్ట్ చేశామన్నమాట. ఆ వీడియోస్ అన్నీ ఇప్పటి నుంచి వరుసగా వస్తాయి. సో మాతో పాటు మీరు కూడా అవన్నీ వీడియోస్ చూడొచ్చు. అది చూడాలి అంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచో సిటీలో నుంచి అడవిలోకి తీసుకొస్తోంది అనుకుంటున్నారా? ఈరోజు మనము చెర్రీ పికింగ్కి వెళ్తున్నాం అనమాట. మెల్బర్న్కి ఈస్ట్ సైడ్లో ఇట్లా హిల్స్ లాగా ఉంటాయి, డాండెనాంగ్ రేంజ్ అంటారు. అక్కడ చెర్రీ పికింగ్, బెర్రీ పికింగ్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి అన్నమాట సమ్మర్ టైంలో. ఈరోజు మేము అది ఎక్స్పీరియన్స్ చేయడానికే వెళ్తున్నాము. మా జర్నీ అలాగే చెర్రీ పికింగ్ మొత్తం వీడియోని ఎండ్ వరకు చూడండి. డెస్టినేషన్ కన్నా జర్నీ చాలా ఇంపార్టెంట్ అంటారు కదా. జర్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉండిందో అసలు. మంచిగా వ్యాలీలో నుంచి ఇట్లా వెళ్తూ ఉంటే పైకి కిందికి రోడ్లు, ఏదో కొండెక్కుతూ కొండ దిగుతున్న ఫీలింగ్. మధ్య మధ్యలో కొన్నిసార్లు అయితే మనకు ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఇట్లా చెవులంతా దబ్బేసుకున్నట్టు అయిపోతుంది కదా. మీరేమంటారు? అంటే చెవులంతా క్లోజ్ అయిపోయినట్టు అయిపోతుంది కదా, అట్లా అనిపిస్తూ ఉండింది అనమాట. అంటే అంత కిందికి అంత హైట్ మీదకి కొండలు ఉన్నాయని అనిపించింది నాకు. కార్లో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైము. అక్కడక్కడ మధ్య మధ్యలో స్ట్రాబెర్రీ ఫార్మ్స్, తర్వాత ఇంకా డిఫరెంట్ ఫార్మ్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అక్కడక్కడ ఇల్లు కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట దారి పొడుగుతా, ఎక్కడో ఒక్కొక్కటి అట్లా ఫామ్ హౌసెస్ లాంటివి. కానీ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే అసలు నీట్గా ఆర్గనైజ్డ్గా ఉన్నాయి. ఇంత మొత్తం ఒక 1.5 అవర్ జర్నీ చేసాం మేము. అంటే ఇట్లా ఊరి బయట ఒక్క దగ్గర కూడా రోడ్డు గుంతలు పడి ఉండడం కానీ, లేకపోతే రోడ్ డ్యామేజ్ అయి ఉండడం కానీ అసలు చూడలేదు. మనం వెళ్ళవలసిన ప్లేస్ అయితే వచ్చేసింది చెర్రీ హిల్. మీకు కెమెరాలో కనిపిస్తున్న దానికన్నా ఇంకొక 50-60% బాగుందన్నమాట ప్లేస్. కెమెరాలో ఎండ వల్ల అంత మంచిగా క్యాప్చర్ అవ్వలేదు. తొందరగా రావాలి అని చెప్పి పొద్దున్నే లేచి బయలుదేరాం మేము. అందుకే శ్రిత కొంచెం క్రాంకీ మూడ్లో ఉంది. ఆమెను కామ్ డౌన్ చేయడం కోసమని ఇట్లా కూర్చోపెట్టి ఒక 5 minutes బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయమని చెప్పామన్నమాట. ఇది వీళ్ళ కిండర్లో చేయించేవాళ్ళు, కొంచెం కామ్ డౌన్ అవుతుందని. కామ్ డౌన్ అవుతుందో లేదో తెలియదు కానీ మనకు ఒక 5 నిమిషాలు గ్యాప్ దొరుకుతుంది ఏమైనా ఆలోచించుకోవడానికి. ఫీలింగ్ బెటర్? కామ్ డౌన్ అయినావా? మొత్తానికైతే మేము రీచ్ అయిపోయాం చెర్రీ పికింగ్ జరుగుతున్న ప్లేస్కి. ఇది చెర్రీ ఆర్చిడ్ అని. నేను ఏదైనా లొకేషన్ పేరు ఉంటే కింద ఇస్తాను. కార్ పార్క్ చేసుకొని ఇట్లా వీళ్ళ ఆఫీస్ దగ్గరకు వస్తే ఇక్కడ ఒక చిన్న సెటప్ చేసి పెట్టారనమాట మనకు టికెట్స్ చూపించడానికి. వీటన్నిటికీ ఇంకా ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి, డూస్ డోంట్స్ అట్లాంటివన్నీ కొంచెం బోర్డు మీద పెట్టారు. తర్వాత చిన్న చిన్న అన్ని చెర్రీస్కి సంబంధించిన చెర్రీస్ హ్యాట్, చెర్రీ గాగుల్స్, చెర్రీ క్యాండిల్, జామ్, సాస్ ఇట్లాంటివి చాలానే ఐటమ్స్ పెట్టారనమాట. అన్ని చెర్రీస్కి సంబంధించినవే. నాకు గాగుల్స్ చాలా బాగా అనిపించాయి. ఇక్కడ శ్రితాకి ఫస్ట్ టికెట్ బ్యాండ్ వేయిస్తున్నాను చూడండి.
మనకు ఇట్లా ఒక బకెట్ ఇస్తారనమాట. బకెట్లో ఎన్ని చెర్రీస్ ఉంటే అవి మనం పర్చేస్ చేయాలి. కేజీ $16 పడతాయంట. సరే అక్కడ నుంచి వచ్చాక ఇట్లా ఒక మంచి సెటప్ పెట్టి అక్కడ ఒక కాఫీ షాప్ పెట్టారు. కాఫీ, జ్యూసెస్, తర్వాత చెర్రీ ఐస్ క్రీమ్, ఇంకా కొన్ని చాక్లెట్ ఐస్ క్రీమ్స్ అన్నీ పెట్టారనమాట. మేము కొన్ని తీసుకొని వచ్చాము. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉన్నాయన్నమాట. అంటే ఫ్రెష్ చెర్రీస్తో చేశారు అని అర్థమవుతుంది మనకు తిన్నప్పుడు. శ్రిత కూడా ఒక చెర్రీ కాంబినేషన్లో ఏదో ఒక ఐస్ క్రీమ్ తీసుకుంది. ఇక్కడ బ్యూటిఫుల్గా ఒక పిక్నిక్ స్పాట్ లాగా పెట్టారనమాట. ఇదిగోండి మా వారు, మా మావయ్య గారు ఇద్దరు ఆ హిల్స్ని అంతా ఫొటోస్ తీస్తున్నారు. ఫోటోగ్రాఫర్స్ ఫ్యామిలీ. కానీ ఎంత సరదాగా ఉంటుంది కదా మన పేరెంట్స్ని ఇట్లా అంటే పెద్దవాళ్ళని తీసుకొని వచ్చి ఇట్లా అన్నీ ఎక్స్ప్లోర్ చేయటము, వాళ్ళకి చూపిస్తూ మనం చూడటం కూడా బాగుంటుంది కదా. సరే మేము దిగి చెర్రీ గార్డెన్లోకి వచ్చేసాము. ఇక్కడ ఎలా ఉందంటే ఒక్కొక్క బస్ని కొన్ని రోస్ చెర్రీ దగ్గర డ్రాప్ చేస్తున్నారనమాట. అంటే రో 1 నుంచి రో 10 వరకు ఒక బస్ వాళ్ళకి అలొకేట్ చేస్తున్నారు. మనకు చెప్తారు ఎట్లాంటి చెర్రీస్ పిక్ చేసుకోవాలి ఏంటి అని. ఇంకా వాళ్ళు చెప్పిన వెంటనే శ్రిత పనిలోకి దిగిపోయింది. మంచిగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ కలర్ని బట్టి చెర్రీస్ పిక్ చేసుకొని వచ్చి బకెట్లోకి వేస్తుంది అనమాట. మేము కూడా సరే అది ఎంజాయ్ చేస్తుంది కదా అని దాన్నే తీయమని చెప్పామన్నమాట. నేను ఏదో కొన్ని చెర్రీస్ ఉంటాయి అనుకున్నాను, కానీ ఒక్కొక్క చెట్టుకి ఎన్ని చెర్రీస్ ఉన్నాయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం చెర్రీస్ చెట్టు చూడటము. ఎప్పుడు మనకు నార్మల్గా కేక్స్ పైన వస్తాయి కదా, అలా ఉంటాయి అనుకున్నాను. కానీ అట్లా కాదు, ఇవి వేరేగా ఉన్నాయి అని అనిపించింది నాకు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడటానికి. చాలామంది అయితే ఇక్కడికే వచ్చి పిక్నిక్ చేసుకుంటున్నారు. మేము పిక్నిక్కి అని ప్రిపేర్ అయి రాలేదు, బట్ స్టిల్ చెట్ల కింద కూర్చొని మళ్ళీ పాత రోజులు మనం ఊర్లో మామిడి తోటల్లో కూర్చున్నప్పుడు, లేకపోతే కందిసేనులో పోయి అందరు కొద్దిసేపు ఆడుకుంటూ ఉంటాం కదా చిన్నప్పుడు, అవన్నీ జ్ఞాపకం వచ్చాయి అన్నమాట. శ్రిత ఏమో సిన్సియర్గా చెర్రీ పికింగ్లో ఇన్వాల్వ్ అయిపోయింది. ఎక్కడికి పోతే అక్కడికి బకెట్ తీసుకుపోవడము, చెట్లు ఎక్కడము, తనకు అందకపోతే మమ్మల్ని హెల్ప్ అడుగుతుంది, లేకపోతే మొత్తం తనే చేసుకుంటుంది అనమాట. భలే సరదాగా ఉంటుంది కదా పిల్లలు ఇట్లా చేస్తూ ఉంటే. శ్రిత ఇంకా బిజీగా ఉందని మా ఇన్లాస్కి అప్పచెప్పి కాసేపు అలా ఫామ్ చూడడానికి వచ్చామన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి. చాలా సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా ఉందన్నమాట, నీట్గా. అంటే ఒక రూట్లో వెహికల్స్ వెళ్ళటానికి, ఒక రూట్లో నడవటానికి అలా వదిలేశారు. దాని తర్వాత కొంచెం సేపటికి టైం గ్యాప్స్లో దుమ్ము కూడా లేవకుండా వాటర్ చేస్తూ ఉన్నారు. మేము ఇంతసేపు ఉంటామని అసలు అనుకోలేదు. మోర్ దాన్ 2.5-3 అవర్స్ మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసామన్నమాట మేము. అంటే కొంతసేపు అట్లా పిక్నిక్ లాగా చేసుకున్నాం, కాసేపు అట్లా పళ్ళు తీసుకున్నాము, ఇలా అన్నీ చేసాము. ఫైనల్లీ అయితే ఇంత పెద్ద కవర్ అయింది. సుమారుగా 3-3.5 కేజీలు అయిందనమాట. చాలా ఎక్కువ అనుకున్నాను నేను, కానీ ఇంటికి వచ్చాకే తెలిసింది అవి తక్కువ అని చెప్పి. మనం బిల్ చేయించుకొని లైన్లో వెయిట్ చేస్తే ఇట్లా బస్సు వస్తుంది, మినీ బస్ లాంటిది. పక్కనే దగ్గరే అయినా మన కార్ పార్కింగ్ నుంచి సేఫ్టీ రీజన్స్ కోసమని వాళ్ళు బస్లోనే వెళ్ళాలి అని చెప్పారనమాట. అంటే కొంచెం ఇట్లా ఎత్తు మిట్ట అట్లా ఉంటాయి కదా, అందుకని నాకు కూడా ఇదే బెటర్ అనిపించింది. మనం మళ్ళీ తీసుకెళ్ళి ఇప్పుడు మనల్ని ఆఫీస్ ఉన్న ప్లేస్లో వదిలేస్తారు. ఇవన్నీ ఇంకా కొన్ని చెర్రీ తోటలు వీళ్ళవే. పైనంతా కవర్ చేసి ఎందుకు పెట్టారంటే బర్డ్స్ వచ్చి పాడు చేయకుండా అనమాట. మీలో ఒకవేళ ఎవరైనా చెర్రీ పికింగ్కి నెక్స్ట్ వెళ్ళే వాళ్ళైతే సమ్మర్లో తప్పకుండా మంచిగా మ్యాట్, ఫుడ్, చిన్న బొమ్మలు లాంటివి తీసుకెళ్ళండి. మంచిగా పిక్నిక్ ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో. అలాగే మీరు అక్కడ కంపల్సరీ ఆ ఫామ్ ఫుడ్ని ట్రై చేయండి. అంటే ఐస్ క్రీమ్స్ కానీ, జ్యూసెస్ కానీ, ఇంకా ఏదైనా దొరికితే జామ్ లాంటివి అట్లాంటివి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. మేము బస్సు దిగిన తర్వాత ఇది చుట్టూ చిన్న ప్లే ఏరియా లాగా అది అరేంజ్ చేశారు పిల్లల కోసం అని చెప్పి. వెళ్ళేటప్పుడు చూపించలేదు కదా అని ఇప్పుడు చూపిస్తున్నాను. అంటే ఫామ్లో యూస్ చేసే జీప్స్, ట్రాక్టర్స్ అట్లాంటివి, కొన్ని ఫార్మర్స్ ఫేసెస్ లాంటివి, ఇట్లాంటివన్నీ పెట్టారనమాట. పిల్లలు బాగా ఆడుకుంటూ ఉన్నారు.
బకెట్తో పాటు మేము కడుపు కూడా ఫుల్గా నింపుకొని వచ్చామన్నమాట చెర్రీస్తో, బికాస్ ఎందుకంటే అన్లిమిటెడ్గా తినొచ్చు కాబట్టి. ఎలా ఉంది నచ్చిన చెర్రీ హిల్? సూపర్గా ఉందన్నమాట ప్లేస్ అయితే. శ్రిత సూపర్ 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 డూపర్గా ఎంజాయ్ చేస్తుంది. చాలా చెర్రీస్, సుమారుగా ఒక 2-3 కిలోలని చెర్రీస్ పిక్ చేసింది శ్రిత. అంటే కొంచెం డార్కర్ షేడ్ పిక్ చేయాలమ్మా అని చూపించాము, తనే పిక్ చేసింది. పైన ఉన్నవి మాత్రం మమ్మల్ని పిక్ చేయమనింది అనమాట. అంటే కొంచెం పిల్లలకి ఫన్గా ఉంటుంది కదా అని చెప్పి మేము దాన్నే పిక్ చేయమన్నాము. పర్ పర్సన్ టికెట్ $20 పడింది. మనం ఇండియాలో అయితే వరి పంట వేసినప్పుడు, లేకపోతే మామిడి తోటలో, కంది చేనులలోకి అట్లా వెళ్తాం ఎప్పుడన్నా. కానీ ఇది కొంచెం చెర్రీస్ తోటలోకి రావడం కొంచెం కొత్తగా అనిపించింది. దారి పొడవుతా కూడా మంచి కొండలు ఎక్కడము, కొండలు దిగడం, మనం నల్లమల ఫారెస్ట్లో ఉంటే ఎలా ఉంటుంది అట్లా అనిపించింది. వ్యూస్ మాత్రం సూపర్గా ఉన్నాయన్నమాట. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకే, వీడియో నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము. అది ఎక్కడ అనేది చూద్దురు కానీ పదండి.